Hi, welcome to SV Maths channel. Inter Maths 1 ఏమా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఎక్సైజ్ 6A థర్డ్ లో ఫస్ట్ వన్. సో థర్డ్ రామంలో ఫస్ట్ ప్రాబ్లమ్స్ సెకండ్ ప్రాబ్లమ్స్ లాస్ట్ వీడియోస్లో అయిపోయామో ఒకసారి చూడండి. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చూడండి. ఎలిమినేట్ థీటా ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో ఏమి ఇచ్చారు? x is equal to a cos cube థీటా కమా y is equal to b sin cube థీటా. సో తీటా ఉండకూడదు మనకు వచ్చే ఆన్సర్లో, ఎలిమినేట్ చేయాలి. తీటా లేకుండా ఫామ్లో ఆన్సర్ రావాలి. సో అంతే కదా దాని అర్థమైందమ్మా. x is equal to a cos cube థీటా. చూడండి సొల్యూషన్. x is equal to a cos cube థీటా. సో ఇక్కడ ఏ అనేది చూడండి మల్టిప్లై అవుతుంది. సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. x/a is equal to cos cube థీటా కదా. సో cos cube థీటా ఈజ్ ఈక్వల్ టు x/a. సో cos థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అర్థమైందమ్మా. cos cube థీటా ఈజ్ ఈక్వల్ టు x/a. సో క్యూబ్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? బై 3. సో అంటే హోల్ బై 1/3. cos థీటా ఈజ్ ఈక్వల్ టు x/a హోల్ పవర్ 1/3. అర్థమైందమ్మా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు b sin క్యూబ్ థీటా. సో b అనేది మల్టిప్లై అవుతుంది. సో y/b ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూబ్ థీటా కదా. సో సైన్ క్యూబ్ థీటా ఈజ్ ఈక్వల్ టు y/b. ఇంకో స్టెప్ వేసానమ్మా ఇక్కడ చూడండి. సో సైన్ థీటా ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు y/b హోల్ పవర్ 1/3 కదా. సో సైన్ థీటా కాస్ థీటాలో రావాలి కదా. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. చూడండి. సో అప్పుడు ఏమవుతుంది? సైన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి? ఇక్కడ ఒకసారి రాసేసుకోండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అంటే ఏంటి? సో సైన్ థీటా అంటే ఏంటి? y/b. సైన్ స్క్వేర్ కావాలి కదా. y/b హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ అర్థమైందమ్మా కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా అంటే x/a హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంతే కదా. అర్థమైందమ్మా. సో ఏ పవర్ m హోల్ పవర్ n రూపంలో ఉంది. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn కదా. గుర్తుందమ్మా. ఏ పవర్ m హోల్ పవర్ n. సో ఏ పవర్ mn అర్థమైందా. అంటే ఏమవుతుంది? y/b హోల్ పవర్ 2/3 ప్లస్ x/a హోల్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్నే ఎలా రాస్తారంటే ఫస్ట్ x రాయండి. x/a హోల్ పవర్ 2/3 ప్లస్ y/b హోల్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1. సో చూడండి ఆన్సర్లో ఎక్కడైనా థీటా ఉందా? లేదు కదా. సో అర్థమైందా. x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా కమా y ఈజ్ ఈక్వల్ టు b సైన్ క్యూబ్ థీటా అని ఇచ్చారు. సో x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా. ఇక్కడ ఏ అనేది మల్టిప్లై అవుతుంది. సో ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది. x/a ఈజ్ ఈక్వల్ టు కాస్ క్యూబ్ థీటా. సో కాస్ క్యూబ్ థీటా ఈజ్ ఈక్వల్ టు x/a. సో కాస్ థీటా ఏమవుతుంది అప్పుడు? హోల్ పవర్ 1/3 x/a హోల్ పవర్ 1/3. సేమ్ y కూడా అంతే అలాగే వస్తుంది చూడండి. y/b హోల్ పవర్ 1/3. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అర్థమైందమ్మా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో సైన్ థీటా అంటే ఏంటి? ఇక్కడ y/b హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ x/a హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn. సో 2/3 కదా. అంటే x/a హోల్ పవర్ 2/3 ప్లస్ y/b హోల్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1. సో అర్థమైందమ్మా. నెక్స్ట్ చూడండి అందులోనే సెకండ్ వన్. x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ పవర్ 4 థీటా కమా y ఈజ్ ఈక్వల్ టు b సైన్ పవర్ 4 థీటా. సో సేమ్ చూడండి. x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ పవర్ 4 థీటా. సో x/a ఏమవుతుంది? కాస్ పవర్ 4 థీటా కదా. సో కాస్ పవర్ 4 థీటా ఈజ్ ఈక్వల్ టు x/a. అర్థమైందమ్మా. సో కాస్ థీటా ఏమవుతుంది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు x/a హోల్ పవర్ 1/4. చూడండి. నెక్స్ట్ y చూడండి. y ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు? b sin power 4 theta
సో వై బై బి ఈజ్ ఈక్వల్ టు సైన్ పవర్ 4 తీటా. అర్థమైందమ్మా? ఇక్కడ బి అనేది మల్టిప్లై చేస్తుంది, సో ఇటే వస్తే డివైడ్ చేస్తుంది. సో సైన్ పవర్ 4 తీటా ఈజ్ ఈక్వల్ టు వై బై బి. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వై బై బి హోల్ పవర్ 1/4. సేమ్ ఇక్కడ కూడా అంతే. పై దానిలాగే ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా సో ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఈ ఫార్ములా ఎందుకు అప్లై చేస్తున్నామని డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ సైన్ కాస్ట్లో ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొసీకెంట్ సీకెంట్లో ఉంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా వాల్యూ తీసుకుంటాం. ఓకేనా? చూడండి. సో వై బై బి హోల్ పవర్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఏ హోల్ పవర్ 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందమ్మా? సో వై బై బి హోల్ పవర్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ 2/4 ప్లస్ ఎక్స్ బై ఏ హోల్ పవర్ 2/4 ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందమ్మా? సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే వై బై బి హోల్ పవర్ 1/2 ఇక్కడ కూడా అంతే సేమ్ ప్లస్ ఎక్స్ బై ఏ హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందమ్మా? సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ రాద్దాము. ఎక్స్ బై ఏ హోల్ పవర్ 1/2 ప్లస్ వై బై బి హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందా? చూడండి ఒకసారి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ పవర్ 4 తీటా వై ఈజ్ ఈక్వల్ టు బీ సైన్ పవర్ 4 తీటా అన్నారు. తీటా ఎలిమినేట్ చేయాలి. సో పైదానిలో సెకండ్ ప్రాబ్లం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ పవర్ 4 తీటా. సో ఏ అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, సో ఇటే వస్తే డివైడ్ అవుతుంది. ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ 4 తీటా. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హోల్ పవర్ 1/4 అవుతుంది. ఎక్స్ బై ఏ హోల్ పవర్ 1/4. సో సైన్స్ సేమ్ వై కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. వై బై బి ఈజ్ ఈక్వల్ టు సైన్ పవర్ 4 తీటా. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు వై బై బి హోల్ పవర్ 1/4. ఓకేనా? సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో సైన్ తీటా అంటే వై బై బి హోల్ పవర్ 1/4 హోల్ స్క్వేర్ కదా, ప్లస్ ఎక్స్ బై ఏ హోల్ పవర్ 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్. సో 2/4. సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే వై బై బి హోల్ పవర్ 1/2 ప్లస్ ఎక్స్ బై ఏ హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ బై ఏ హోల్ పవర్ 1/2 ప్లస్ వై బై బి హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1. సో అర్థమైందమ్మా? సరే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.